నమస్తే, నేను మీ డైటీషియన్ నవ్యాన్ని మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మా మెస్ని చూపిద్దాం అనుకున్నాను. ఏం ఫుడ్ పెడతారు ఏంటి, పంజాబ్లో ఫుడ్ ఎలా ఉంటుందని చూద్దాం అనుకున్నాను. వచ్చి 1:38 అవుతుంది ఆఫ్టర్నూన్. కానీ చూడండి ఎంత చల్లగా ఉందో. మాకు ఒకవైపు నుంచి ఎండ వస్తూనే ఉంది, కానీ చాలా చల్లగా ఉంది. ఎండ కోసం చూడండి ఎలా కూర్చున్నారో జిమ్ ఏరియాలో. మేము ఫుడ్ తినాలంటే మెస్లోకి వెళ్ళాలంటే ఇలా స్కాన్ చేస్తే మాకు ఒక ఐడి లాగా వచ్చింది. దాన్ని ఒకసారి ఐడి చూపించు. ఇలా ఐడి వచ్చింది. ఇది చూపిస్తే మేము వెళ్ళి మాకు ఫుడ్ పెట్టండి. ఇదంతా మా హాస్టల్ మెస్. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ కదా. మీకు ఏమేమి ఫుడ్ పెట్టారో చూపిస్తాను ఒకసారి. ఏమేమి ఫుడ్ పెట్టారో చూపిస్తాను. ఇది ఒకటి సలాడ్ అండి, ఇది రసము, ఇది బంగాళదుంప కుర్మా, ఇది కర్డ్, దీంట్లో కీర దోసకాయ వేసి చేసారు కర్డ్, రైస్, చపాతి, ఇంకా బీన్స్ కర్రీ అవి పెట్టారు కాబట్టి మేము తినాం కాబట్టి ఇంక ఇవే వేసుకొచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి ఇంక ఇలా పికిల్స్, కారం అలా తెచ్చుకొని ఇంక వాటితోనే తింటాము. ఈ స్టైల్ని ఇగ్నోర్ చేసేయండి. కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి హాస్టల్లోనే ఉంటాం కాబట్టి ఇలానే ఉన్నాము. వేసుకొచ్చాము. మా కర్రీస్ అన్నీ చూపించాను, మేము ఎలా వస్తాము, ఏం ఫుడ్ తీసుకుంటాము అన్నీ చూపించాను. ఇంకా హెల్తీ టిప్స్తో కూడా మేము ముందుకు వస్తాను. హెల్తీ టిప్స్ చెప్తూ ఉంటాను. మీకు యూస్ఫుల్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.